ఈ అధ్యాయాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విని తరిస్తారని కోరుకుంటూ, మా ప్రాంతంలో భగవద్గీత అంటే 6వ పంచ ప్రాణాలు. భగవద్గీత అంటే గ్రామంలో శుభకార్యాలు జరిగినా భగవద్గీతని ఏర్పాటు చేస్తారు. ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళు మరణించినా, బిడ్డలు మరణించినా, వైకుంఠ సమారాధన రోజు అద్భుతమైన భగవద్గీత ప్రచారకుని తీసుకొచ్చి ఆ రోజు అద్భుతమైన భక్తి ప్రచారాన్ని భగవద్గీతను ఏర్పాటు చేస్తారు. ఇది చాలా వరకు ఇళ్లల్లో పెట్టించుకుంటారు చాలామంది. ఈ ప్రాంతము భగవద్గీత అంటే కాస్త ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. మొన్న చెక్కల ఎల్లయ్య గారిని భార్య ఆత్మశాంతి కోసం ప్రతి 6 మాసాలకు ఒకసారి పిలిపిస్తుంటాడు. అతను భగవద్గీతను వినాలి, ఇంటిలోనే పెట్టిస్తాడు. కొంతమంది అతని పేరు మీద గుళ్ళలో పెట్టిస్తారు, కొంతమంది దేవాలయంలో కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ చెప్పినా ఆయన పేరు మీద ఆయన ఆత్మశాంతి కలుగుతుందని మా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇది అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామయ్యా. హైదరాబాద్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇంటిలో ఏదైనా అశాంతి ఉన్నా, ఇంటిలో సమస్యలు, బిడ్డల వివాహాలు కాకున్నా, ఆ ఇంటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్క గీతాగానము జరిగితే పరమాత్మ యొక్క అనుగ్రహం, ఉన్న బాధలన్నీ, ఉన్న కష్టాలన్నీ, ఉన్న భవరోగాలని తొలగిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంతకు మించింది మరొకటి లేనే లేదు. భగవద్గీతకు మించిన గ్రంథము, ధర్మ గ్రంథము ఎక్కడ నవ్వుతో నా భవిష్యత్తు. గీతలు ఎవరెవరో రాసుకున్నారు, అందరు తీసుకున్నారు, రకరకాల గీతలు ఉన్నాయి. కానీ భగవంతుడు రాసిన గీత, భగవద్గీతకు మించిన గీత నవ్వుతో నా భవిష్యత్తు లేదు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన భగవద్గీతను ప్రారంభిస్తున్నాం. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే శ్లోకమయ్యా. అది రాగం ఏదది? శభాష్. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భగవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునులకు నడిచిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని భగవానుడు సర్వ విధములు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయ. అటు పిమ్మట అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెంతకు వెళ్ళి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు పరమాత్మతో అర్జునుడు. పరమాత్మ, నీవు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయాయి. భారత యుద్ధము జరగరాదు, ఎంతో ప్రయత్నించావు. కానీ ఆ మూర్ఖులు, దుర్మార్గులు, కౌరవులు నీ మాట వినలేదు. పైగా నిన్ను అవమానించారయ్యా. శ్రీకృష్ణుని అవమానించారు, తాడు తెచ్చారు కట్టేయడానికి. దుర్యోధనుడు, రే తాడు చేపడరా, ఈ గొలాయిని ఎక్కడి నుంచి ఎలా వెళతాడో చూద్దాం. కానీ ఆ రోజుల్లోనే శ్రీకృష్ణ పరమాత్మను అంత అవమానపరిచారు. పరమాత్మనికి తాడు తీసుకొస్తే పరమాత్ముడు ఒక్కసారిగా ఆయన ఒరే సుయోధన
నన్ను బంధించెదవా సుయోధన, నన్ను బంధించెదవా సుయోధన. ఎవర్రా నన్ను బంధించేవాడు? ఒక్కసారి భూమి ఆకాశానికి విశ్వరూపం చూపించాడయ్యా. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ రాయభారం వెళ్ళి అవమానపరిచారు, పైగా తాడు తెచ్చారు. ఇంకే తాళ్ళతో కడతారు? ఆయన విశ్వరూపాన్ని కట్టడానికి ఏ తాళ్ళు మనకు వస్తాయి? ఏవి పనిచేస్తాయి చెప్పండి? విశ్వరూపాన్ని చూపించేశారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ప్రార్థించాడు ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మని. కృష్ణ, నందనందన, గోపాల, గోవర్ధన గిరిధారి, రాధాకృష్ణ తండ్రి, నీ విశ్వరూపాన్ని చూచే భాగ్యము కల్పించవయ్యా గోవింద మురారి అని వేడుకున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. కళ్ళు లేవు కదా. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, ధృతరాష్ట్ర, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, నా యొక్క విశ్వరూపాన్ని చూడు అన్నాడు. 2 కనులు దివ్య దృష్టిని ప్రసాదించాడు. వెంటనే ధృతరాష్ట్రుడు చూచాడయ్యా, ఎలా ఉంది విశ్వరూపము? భూమికి ఆకాశానికి విశ్వరూపాన్ని చూపించాడు. ఎక్కడ? అంతా ఆయనే ఉన్నాడు. సమస్త లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఈ ప్రపంచాలు, నదులు, వాగులు, వంకలు, కొండలు, ఈ యొక్క ఆకాశము, ప్రపంచము, 14 భువన భాండాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. శ్రీమన్నారాయణ అదే విశ్వరూపం, మహాత్ముని యొక్క విశ్వరూపం. ధరించిపోయాడు ధృతరాష్ట్రుడు. ఆనంద బాష్పాలు కార్చుకున్నాడు. పరమాత్మ, నీ విశ్వరూపాన్ని చూచే భాగ్యాన్ని కల్పించావయ్యా దేవాది దేవ గోవింద. చాలయ్యా, నాకు ఈ జన్మ చాలు, ఇంకా చాలు, నాకు ఈ కళ్ళు తీసేయన్నాడు. ఏమిటి? ఎవరైనా కళ్ళు లేనివానికి కళ్ళు ఇస్తే నాకు ఈ కళ్ళు తీసేయని ఎవరైనా చెప్తారా? గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు పరమాత్ముడు. నాకు ఈ కళ్ళు ఇట్లనే ఉండని స్వామి అని అనేవాళ్ళే ఉన్నారు చాలా వరకు. తీసేయమని ఎవరైనా అంటారా చెప్పండి? ఎందుకన్నాడు ధృతరాష్ట్రుడు? నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచిన ఈ కన్నులు ఈ పాపపు లోకాన్ని చూడదు, ఈ పాపపు దృశ్యాలు నేను చూడకూడదు, ఈ పాపమైన మనుషులను కూడా నేను చూడకూడదు. చాలయ్యా, చాలు ఈ భాగ్యం, ఈ కళ్ళని తీసేయన్నాడు. సదాత్మన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి మహాత్ముడైనటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించారు. అందరూ కూడా భయభ్రాంతులై కొందరు దర్శించుకొని తరించిపోయారు. కాబట్టి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి ముందుగానే వ్యాసమునీంద్రుడు వచ్చాడు ధృతరాష్ట్రునికి. నిన్న చెప్పుకున్నాను. అక్కడే సంజయుడు వారు ఉన్నారు. యుద్ధాన్ని చూడలేను నేను అన్నాడు. సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఎవరు? వ్యాసమునీంద్రుడు. చక్కగా 11 అక్షోహిణుల సైన్యము కౌరవులది, 7 అక్షోహిణుల సైన్యము పాండవులది. వెరసి 18 అక్షోహిణుల సైన్యము శమంత పంచక స్థలములో శ్రీకృష్ణ సారథ్యముతో 18 రోజులు భగవద్గీతను 18 రోజుల్లో ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం జరిగిందయ్యా. అటువంటి పరమ పవిత్రమైన భగవద్గీతను ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం మాత్రమే దానం చేశాడు. నేను చెప్పున్నాను కదా, కళ్యాణ్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సంజయ సంజయ సంజయ. చూడండి భగవద్గీత ఎట్లా ప్రారంభమైందో ఒక్కసారి దీన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ గుడ్డివాడితో ప్రారంభమైంది భగవద్గీత. మంచోడు దొరకలేదా? గుడ్డివాడు దొరకన్నా, కానీ
ఆ గుడ్డివాడుకున్నంత అదృష్టము భగవద్గీతను ఒక శ్లోకం వలికే అదృష్టాన్ని కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకున్నాడు అయ్యా ధృతరాష్ట్రుడు. సామాన్యుడు కాదు ధృతరాష్ట్రుడు. ఆయన విన్న చరిత్రను కళ్ళుండేవాడు కూడా తెలుసుకోలేదు. ఆయనకున్న అపూర్వమైన జ్ఞానం సామాన్యుడు కాదు ధృతరాష్ట్రుడు. కాకపోతే ఎందుకు పతనమయ్యాడు? వ్యామోహముల పడ్డాడు. ధృతరాష్ట్రుడంటే వాడికి అంత ప్రేమ, అదే వచ్చింది మోసం. ధృతరాష్ట్రుడు పెద్ద కొడుకు అంటే అయిపోయింది ఇంకంతే. దుర్యోధనుడు అంటే మనకి అంత పంచ ప్రాణాలు పోయింది. అందుకే కదా రావణాసురుడు సామాన్యుడేం కాదు. నవకోటి శివాలయాలకు నిత్యము పూజ చేసే దురంధరుడు రావణాసురుడు సామాన్యుడా? సామాన్యుడు కాదు. వాడికి పంచభూతాలు వారి ఆధీనంలో ఉన్నారు. గాలి దేవుడు ఎంత గాలి వేయాలో అంతే వేయాలి. సముద్రుడు ఎంత పొంగాలో అంతే పొంగాలి. వానదేవుడు వచ్చి కళ్యాణ నీళ్లు చల్లిపోవాలి. అగ్నిదేవుడు అక్కడే పనిచేయాలి. పంచభూతాలు వారి ఆధీనంలో ఉన్నాయి. నవకోటి శివాలయాలు పూజ చేసే దురంధరుడు రావణాసురుడు. కానీ వాని కర్మ, వాని బుద్ధి ఏమిటి? మహాపతివ్రత సీతమ్మను కోరుకోవడం వల్ల వాడు పతనమైపోయాడు. అంతే. వినాశకాలేన విపరీత బుద్ధి. వినాశకాలేన విపరీత బుద్ధి. వీడి కూడా దుర్యోధనుడు కూడా అంతే కదా. అలా ధర్మముతో ప్రారంభమైంది భగవద్గీత, గుడ్డివాడితో ప్రారంభమైంది భగవద్గీత. మరి గుడ్డివాడితో ప్రారంభమైన భగవద్గీత ఎవరితో సమాప్తమైంది? కృష్ణం వందే జగద్గురుం, గురువుతో సమాప్తమైంది భగవద్గీత. మోక్ష సన్యాస యోగము చివరిది 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అటువంటి పరమ పవిత్రమైన గీతను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ధర్మక్షేత్రముకు కురుక్షేత్రమున సమర సముద్రులే చేరియున్న నావారును ఆ పాండుపుత్రుడు ఏమి చేసిరో తెలుపము సంజయ్య అని ప్రశ్నించారు. అయ్యా, ఈ యొక్క సంజయులు వారు కురుక్షేత్ర సంగ్రామంలో జరిగినటువంటి అన్నీ కూడా తన ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రునికి విన్నవిస్తున్నాడు. యుద్ధరంగంలోని విశేషాలన్నింటినీ కూడా ఈ విధముగా వివరింపసాగాను. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీతు. మోహరించి ఉన్న పాండవ సైన్యమును పరికించి ద్రోణాచార్యుని సమీపించి దుర్యోధనుడిట్లు పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణాం మోహన పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ మో వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఆచార్య, బుద్ధిశాలియును మీ శిష్యులకు ద్రుపదపుత్రుడు దుష్టద్యుమ్నుని చేత వ్యూహాత్మకముగా నిలబడి ఉన్న ఈ పాండవ సైన్యమును పరికించుము అని. ఆ యుద్ధరంగంలో ఎలా ఉందయ్యా? అనేకమైన సైన్యం ఉంది. పాండవుల సైన్యం ఎలా ఉంది? 7 అక్షోహిణుల సైన్యమే. కానీ మహామహావీరులు ఉన్నారు పాండవ సైన్యంలో. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అభిమన్యుడు కూడా ఉన్నాడు. అటువంటి గొప్ప యోధులు ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని చూసి బెదరుకున్నాడు, భయపడ్డాడు. ఎవరు భయపడ్డాడు? దుర్యోధనుడు. ఇంత గొప్పవాడు ఉన్నారు, వీళ్ళంతా సామాన్యులు కాదు, భీమార్జునులకు సమానమైనటువంటి మహావీరులు ఉన్నారు వీళ్ళంతా అనుకున్నాడు. కానీ గురుదేవా, మన వాళ్ళల్లో లేకపోలేదు కాదని ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. భవాన్ భీష్మ కన్నడ భవాన్ భీష్మచ్చ కన్నచ్చ కృపచ్చ సమితించయగా అశ్వత్థామా వికర్ణ
तथैव च अन्ये च बहवः शूराः मदध्ये त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः युद्धे सर्वे युद्धविशारदा। ఈ అర్జున విషాద యోగంలో 9వ శ్లోకం నెంబర్ 9. ఆచార్య దేవ, నీవును భీష్ముడును సంగ్రామ జయశీలుడైన కృపాచార్యుడును అశ్వత్థామ వికర్ణుడు భూరిశ్రవుడు నానాశస్త్ర సంపన్నుడై అనేక శూరుడు యుద్ధ విశారదులను నా కొరకు తమ జీవితములను ధారపోయుటకు సంసిద్ధులై వచ్చి ఉన్నారు. మీరంతా నా కోసం, నా ప్రాణం కాపాడడం కోసం ఇంతమంది వచ్చారు మీరంతా అని దుర్యోధనుడు అంటుంటే, అయ్యా అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేకేశ బలం భీమాభిరక్షితో. గురుదేవా, భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్యము అపరిమితమైనది. ఏమంటున్నాడు దుర్యోధనుడు? ఈ కౌరవ సైన్యానికి అధ్యక్షుడు ఎవరండి? ఎవరు అధ్యక్షుడు? భీష్మ పితామహుడు. 11 అక్షోహిణుల సైన్యానికి గొప్పవాడెవడు? భీష్మ పితామహుడు. మరి 7 అక్షోహిణుల సైన్యానికి ఎవరు గొప్పవాడు? భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు. వీళ్ళిద్దరే. కానీ ఏమంటున్నాడు ఇక్కడ దుర్యోధనుడు? భీష్మ పితామహునిచే రక్షింపబడుచున్న మన సైన్యము అపరిమితమైనది గురుదేవా, గొప్ప సైన్యం మనది అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యము పరిమితమైనది, మనదే గొప్ప సైన్యము అంటున్నాడు. అయ్యా, అయనేషు సర్వేషు యదా భాగమవ్యస్థితాః భీష్మమేవాపి రక్షन्तు భవంతు సర్వ ఏవ హి. ఏమంటున్నాడు దుర్యోధనుడు? మీరెల్లరూ అన్ని వ్యూహ మార్గముల యందు మీ మీ యథోచిత స్థానములలో నిలిచి భీష్మ సంరక్షణ పరులై ఉండవలెను. అయ్యా, సైన్యానికంతా కూడా తెలియజేస్తున్నాడు ఎవరు? దుర్యోధనుడు. మీరంతా కూడా భీష్మ సంరక్షణ పరులై ఉండవలెను అని తెలియజేశాడు. తస్య సంజనయన్ హర్షం హంసధ్వని తస్య సంజనయన్ హర్షం పురువృద్ధ పితామహః సింహానం వినోద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్.